సలాం అలైకుం అందరికీ నమస్కారాలు। ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ముస్లిం సమాజం మత పెద్దలంతా అడుగుతూ ఉన్నారు, వైనాట్ పులివెందల అని అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు। ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు భారతదేశంలోనే యా పార్టీ యా ముఖ్యమంత్రి ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింకి ఇవ్వడం జరిగింది। గతంలో పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దొంగ హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటా ఉన్నా। ఎందుకంటే దుల్హన్ పథకం అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, మౌజన్లకి ఇమాములకి గౌరవ వేతనాలు అయితేనేమి, సబ్సిడీతో కూడిన రుణాలు అయితేనేమి, కుట్టు మిషన్లు అయితేనేమి, ఎన్నో సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ తుంగలో తొక్కి మోస హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు చూస్తూ ఉన్నాం మేము అనంతపురంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు చెప్పడం జరుగుతూ ఉంది, ముషాయిరా పెద్ద ఎత్తున మేము పెడతాన్నామని। గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉర్దూ అకాడమీకి 30 కోట్లు ఇవ్వడం జరిగింది ఫండ్। మీరేం ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు ఫండ్ అని అడుగుతా ఉన్నా, ఉర్దూ అకాడమీకి ఎంత కేటాయించడం జరిగింది అని అడుగుతా ఉన్నా। ఎందుకంటే బడ్జెట్ ఆ రోజు 30 కోట్ల నుంచి 40 కోట్లు ఇవ్వడం జరిగింది। 4.5 సంవత్సరం అవుతుంది అధికారంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఇంతవరకు ఒక చైర్మన్కి కూడా 1 రూపాయి కూడా బడ్జెట్ ఇవ్వని దాఖలాలు లేవు। ఊరికనే యాదో అతను నవరత్నాలని పోతున్నాడు కానీ ఒకటంటే ఒకటి ఉర్దూ అకాడమీకి అయితేనేమి, మైనార్టీ కార్పొరేషన్కి అయితేనేమి, ఒకటంటే ఒకటి చైర్మన్కి కూడా 1 రూపాయి బడ్జెట్ కేటాయించిన పాపన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి। ఈరోజు చూసి అనంతపురంలో ముషారే పెడతానామంట। మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టడం జరిగింది ఆ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నౌమాన్ గారు। మీరు ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత వచ్చి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి, ఇప్పుడు మీరు దీని ముందర వచ్చి మేము పెడతానామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు। చైర్మన్ గారు నదీమ్ అహ్మద్ గారు మీకు ఎంత బడ్జెట్ వచ్చింది, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీన। ఎందుకంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు। మేము అడగలేదు దుల్హన్ పథకం ఇవ్వండి సార్ అని, చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు। మౌజన్లకి ఇమాములకి గౌరవవేతనం ఇవ్వండి సార్ అని మేము అడగలేదు, ఒక్క ముస్లిం కూడా అడగలేదు, అతనే ఇచ్చారు। కానీ ఈరోజు వీళ్ళు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు 1 అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు వేసాడంట। ఏడేసాడు 4 అడుగులు, 4 అడుగులు వెనకలు వేసాడు, ఇంకా ముందరకు వేయలే, 4 అడుగులు వెనకలు వేసాడు। మీరు చూస్తే ఈరోజు ఊరికనే జగన్మోహన్ రెడ్డి గారు అది ఇచ్చారు ఇది ఇచ్చారు, ఏది లేదు। జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీకి తుంగలో తొక్కినాడు। అదే కడప జిల్లాలో హజ్ హౌస్ దాదాపు 40 కోట్లతో నిర్మాణం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ హజ్ హౌస్లో అంతా చెట్లు వేసి నీళ్లు వచ్చి 40 కోట్లు నాశనం చేసినారు। అంత పెద్ద హజ్ హౌస్ని నిర్మాణం చేస్తే మనకి హజ్ హౌస్ లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకి దక్కుతుందని మనం మనవి చేస్తూ ఉన్నా। అదేవిధంగా చూస్తే ఓ మైనార్టీ మహిళ మునీరమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను మునీరమ్మకి అడుగుతూ ఉన్నా, ఏడపోయినావమ్మా నువ్వు 4.5 సంవత్సరం కనపడలేదు తల్లి, ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అంటున్నావు। ఒకటంటే ఒకటి అనంతపురంలో మైనార్టీకి నామినేట్ పదవి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా, నువ్వు మళ్ళా వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు కదమ్మా మునీరమ్మ, ఏమమ్మా అది? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి మహిళలకి మనకి కేటాయించిన నామినేట్ పదవులు, మీకు అనంతపురంలో ప్రభాకర్ చౌదరి అన్న గారు ఎంతమంది మహిళలకి, ముస్లిం మహిళలకైతే కానీ ముస్లింలకైతేనేమి ఎంతమందికి పదవులు కేటాయించారు నేను అడుగుతా ఉన్నా। మీకు లబ్బర్ స్టాంప్ మేయర్ ఒకటి ఉన్నాడు, పైనుంచి అంజద్ బాషా లబ్బర్ స్టాంప్ మంత్రి, చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మంత్రి, అందరూ పైనుంచి కింద వరకు మీరంతా లబ్బర్ స్టాంపు। మన హయాంలో గతంలో సైఫుల్లా గారికి రాజ్యసభ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే। ఈరోజు 12 మంది రాజ్యసభలు వస్తే మీకు కనీసం ఒకటంటే ఒకటి మైనార్టీకి కేటాయించిన పాపన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి। మీకు గుర్తుపెట్టుకోవాలా ముస్లింలో ఉన్న నాయకులు, ఒక్కటంటే ఒకటి దుల్హన్ పథకం ఇచ్చాడమ్మా మునీరమ్మ మీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా। అనంతపురంలో తీసుకోమా ఎంతమందికి ఇచ్చారమ్మా దుల్హన్ పథకం? నేను సూటిగా అడుగుతా ఉన్నా, నీకు అడుగుతా ఉన్నా, నువ్వు చేయమ్మా శ్వేతపత్రం విడుదల చేయమ్మా ఒకసారి చూద్దాం, అది కూడా ఎంతమందికి ఇచ్చాడు దుల్హన్ పథకం అనేది।
ఇవన్నీ మీరు మోసపూరిత హామీలు ఇవ్వద్దండి. దయచేసి మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ముస్లిం సోదరు లేదు, ముస్లిం సమాజం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, ముస్లిం సమాజానికి పెద్దపీట ఇసేది కూడా ఖాయమని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనంతపురంలో కూడా మనకి జెండా ఎగరేస్తాం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా వైసీపీ నాయకులకి.